వెల్కమ్ టు మై ఛానల్ సుమా ద బిజీ మామ్. ఈరోజు నేను మీతో నా కరోనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. రీసెంట్లీ నాకు 1 month బ్యాక్ కరోనా పాజిటివ్ వచ్చింది. సో నాకు చాలా భయం వేసింది వచ్చినప్పుడు. యాక్చువల్గా ఎలా వచ్చిందో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఏమైంది అంటే ఆల్మోస్ట్ 1 month బ్యాక్ సడన్గా నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందండి. బ్యాక్ పెయిన్తో లెగ్స్ బాడీ పెయిన్ స్టార్ట్ అయిపోయాయి. సో ఫీవర్ ఏం లేదు, చిన్నగా కోల్డ్ వచ్చిందనమాట. సో కోల్డ్ వస్తే నాకు చాలా సివియర్గా అనిపించింది, అంటే బాడీ పెయిన్స్. కోల్డ్ మాత్రం చిన్నగా ఉండేది. సో లేవలేని స్థితిలో ఉండేదాన్ని. నాకు చాలా భయం వేసింది, బికాస్ నాకు 6 months ఓల్డ్ బేబీ ఉన్నాడు. సో బేబీ ఉన్నాడు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాను. సో అందుకోసమే నేను కరోనా టెస్ట్ చేయించుకున్నాను. సో రిపోర్ట్ రావడానికి 72 hours పడుతుంది అన్నారు. సో సరే అనేసి నేను అలానే రెస్ట్ తీసుకున్నాను 1 day. నెక్స్ట్ డే రోజు మా పేరెంట్స్ వచ్చారు. సో నన్ను చూసేసి ఇదేంటి ఇలా ఉన్నావు, సో ఇలా ఉండకు, నువ్వు చాలా డల్గా ఉన్నావు, సో మన ఇంటికి వెళ్ళిపోదాం అనేసి నన్ను, మా బేబీని, నా హస్బెండ్ని సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారండి మా పేరెంట్స్. సో వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నాకు ఆ రోజు ఓన్లీ ఫీవర్ కూడా కాదు, యాక్చువల్గా బయట నుంచి నాకు ఫీవర్ ఏం లేదు. థర్మోమీటర్తో చెక్ చేస్తే నోట్లో పెట్టి సో 98.9 చూపించింది. సో అంతే. సో కోల్డ్ చిన్నగా ఉండేది లైట్గా, అండ్ ఓన్లీ బాడీ పెయిన్స్ హెవీగా ఉండేది. నెక్స్ట్ డే రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే నుంచి నాకు ఏం సిమ్టమ్స్ లేవు. నేను ఏం ట్యాబ్లెట్లు కూడా వేసుకోలేదు, ఓన్లీ డోలో ఒకటే వాడాను, అది కూడా 1 time వేసుకున్నాను. నెక్స్ట్ డే నుంచి సిమ్టమ్స్ లేవు. సో ఓకే, కోల్డ్ తగ్గిపోయింది, బాడీ పెయిన్స్ తగ్గిపోయాయి, ఫీవర్ చూస్తే నార్మల్ రేంజ్కి వచ్చేసింది థర్మోమీటర్తో చెక్ చేసుకుంటే. సో సరే ఓకే, తగ్గిపోయింది, సో ఏం లేదు, ఎలాగో రిపోర్ట్ నెగిటివ్గానే వస్తుంది, బికాస్ అందరికీ చాలా సిమ్టమ్స్ ఉంటేనే కోవిడ్ పాజిటివ్ వస్తుంది. నాకు అలా ఏం లేదు కదా అని లైట్ తీసుకున్నాను. సో బేబీతో నేను కలిసిపోయాను, పేరెంట్స్తో కలిసిపోయాను, అందరితో కలిసిపోయి ఉన్నాను. సో నేను మండే టెస్ట్ చేయించుకుంటే నాకు థర్స్డే రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చేసరికి నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు, బాడీ పెయిన్స్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఫీవర్ కానీ ఏమీ లేవు. సో రిపోర్ట్ వచ్చేసరికి పాజిటివ్ అని వచ్చేసింది. ఇక నాకు ఏడుపు, బికాజ్ నేను ఆ 4 days బేబీతో కానీ మా పేరెంట్స్ అందరితో కలిసిపోయి ఉన్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటి, బేబీకి వచ్చేస్తే ఏంటి పరిస్థితి, నాకు చాలా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా ఏడ్చాను. సో నెక్స్ట్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్నాను. సో డాక్టర్ అన్నారు, మేబీ నీకు చిన్నగా ఉంది కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు ప్రతి దగ్గర టెస్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి పాజిటివ్ అనే చూపిస్తుంది, మేబీ రాంగ్ రిపోర్ట్ అయి ఉండొచ్చు, లేదు అంటే చిన్నగా కోల్డ్ ఉన్నా కాఫ్ ఉన్నా కూడా అది పాజిటివ్ అని చూపిస్తుంది. సో డోంట్ వరీ, మీరు ఎందుకైనా మంచిది ట్యాబ్లెట్స్ అయితే వాడండి అనేసి నాకు 5 daysకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో 5 daysకి ట్యాబ్లెట్స్ వాడాను. సో వాడిన తర్వాత నాకు తగ్గిపోయింది. బట్ గాడ్ గ్రేస్ ఏంటి అంటే ఎవరికి కూడా మా ఇంట్లో మా హస్బెండ్కి, బేబీకి వేరే ఏం సిమ్టమ్స్ లేవు, కోవిడ్ సిమ్టమ్స్ ఏం రాలేదు. లైక్ ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ ఏమీ రాలేదు. సో బతికిపోయాను బాబు అనుకున్నాను. బట్ ఐ డిడ్ ఏ మిస్టేక్, బికాస్ నేను టెస్ట్ చేయించుకున్నాక వెయిట్ చేయాల్సింది, ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాల్సింది. సో ఎందుకు అంటే దేవుడి దయ వల్ల ఎవరికి రాలేదు. ఒకవేళ నాకు సివియర్గా అయిపోయి ఉంటే బేబీకి ఎఫెక్ట్ అయ్యేది, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎఫెక్ట్ అయ్యేది. సో చాలా డేంజర్ అనమాట. సో నేను బ్లైండ్ మిస్టేక్ చేసేసాను అనిపించింది కోలుకున్న తర్వాత. సో నేను మీతో ఎందుకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, చాలామంది ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా చాలా లైట్ తీసుకుంటున్నారు. కోల్డే కదా, కాఫే కదా, ఫీవరే కదా, తగ్గిపోతుందిలే, మరి అన్ని సిమ్టమ్స్ లేవులే అంటే. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఫీవరు, కోల్డ్, కాఫ్ ఈ 3 వస్తేనే కరోనా వచ్చినట్టు, లేదు కాఫ్ వస్తే కరోనా కాదు, ఓన్లీ నాకు కాఫే వచ్చింది కదా, నాకు కోల్డ్ ఒకటే వచ్చింది కదా, ఫీవర్ రాలేదు కదా అనే ఇదితో ఉన్నారు. సో అలా కాదండి. మీకు ఫీవర్ వచ్చినా, ఫీవర్ సిమ్టమ్స్ ఉన్నా, లేదంటే కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా కూడా ఫస్ట్ మీరు టెస్ట్ చేయించుకోండి. లేదంటే 2 days క్వారంటైన్లో ఉండండి. 2 days తర్వాత తగ్గిపోయింది అంటే ఓకే, లేదు తగ్గట్లేదు అనుకుంటే క్వారంటైన్లో ఉండి టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. టెస్ట్ రిపోర్ట్ చాలా త్వరగా రావట్లేదండి, ఆల్మోస్ట్ 72 hours టైం పడుతుంది. సో మీరు ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు క్వారంటైన్లో ఉండండి. రిపోర్ట్ నెగిటివ్ వస్తే వెల్ అండ్ గుడ్, ఇఫ్ రిపోర్ట్ పాజిటివ్ అని వస్తే మాత్రం ఆల్మోస్ట్ ఇంకా 10 days మీరు క్వారంటైన్లో ఉండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని సేవ్ చేయాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ క్వారంటైన్లో ఉండండి. మీకు మీరు రెస్ట్ ఇస్తున్నట్టు క్వారంటైన్లో ఉంటే, బయటికి వెళ్ళకుండా, ఏం పని చేయకుండా, సో మంచిగా మీ బాడీకి మీరు రెస్ట్ మోడ్ ఇవ్వండి. మంచిగా హ్యాపీగా పడుకోండి, రెస్ట్ తీసుకోండి. దానికంటే ఏం కావాలండి, ఒక మనిషికి రెస్ట్ మోడ్ అనేది మంచిగా దీని ద్వారా మీకు వస్తుంది. సో యూజ్ చేసుకోండి ఆ టైంని.
అంతే తప్ప మీరు ఇంకా మిగతా ఏమీ ఆలోచించకండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే కరోనా వచ్చినప్పుడు భయపడిపోతున్నారు. సో అలా భయపడకండి. భయపడితే ఏంటి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. సో అలా చేసుకోకండి. భయపడకుండా స్ట్రాంగ్గా ఉండి కరోనాకి ఫుడ్స్ ఏం తీసుకుంటే బాగుంటుందో నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో మార్నింగ్ లేచిన వెంటనే లెమన్ వాటర్ తాగండి. హాట్ వాటర్లో లెమన్ పిండుకొని తాగండి. ఆరెల్స్ హాట్ వాటర్లో హనీ వేసుకొని తాగినా కూడా బాగుంటుంది. సో అలా అయినా తీసుకోండి. నెక్స్ట్ జింజర్ టీ తాగండి. జింజర్ టీ కానీ పాలల్లో పసుపు వేసుకొని తాగండి. అలాది కూడా తాగినా మంచిదే, బెస్ట్. సో అలా చేసిన తర్వాత లంచ్లోకి గ్రీన్ వెజ్జెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ వెజిటేబుల్స్ ఉండేటట్టు తీసుకోండి. అండ్ తప్పకుండా బాయిల్డ్ ఎగ్ తీసుకోండి. డైలీ అట్లీస్ట్ వన్ అన్న తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కర్డ్ కూడా తీసుకోండి మధ్యాహ్నం లంచ్లోకి. దట్స్ మస్ట్ అనమాట. సో తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, హాట్ వాటరే, బాయిల్ చేసిన వాటర్ మాత్రమే తాగండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి, కుండలో పెట్టుకున్నవి ప్లీజ్ తాగండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము కరోనాని ఫైట్ చేయాలి అంటే మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలండి. సో హాట్ వాటర్ మాత్రం తాగడానికి ట్రై చేయండి. సో సలాడ్స్ తీసుకోండి. అండ్ సలాడ్స్తో పాటు కషాయం కూడా తీసుకోవాలండి. కషాయం ఇస్ మస్ట్ అనమాట. సో కషాయం తీసుకుంటే ఏంటంటే కరోనాతో ఫైట్ చేయొచ్చు అంటారు. సో తీసుకోవడంలో తప్పేం లేదు కండి. దానివల్ల మనకేం ప్రాబ్లం అవ్వదు అన్నప్పుడు తీసుకోవడంలో తప్పలేదు. సో డాక్టర్ని అడగకుండా ఏ ట్యాబ్లెట్స్ వేసుకోకండి. డాక్టర్ సజెస్ట్ చేస్తేనే వేసుకోండి. యాక్చువల్గా కోల్డ్ కాఫ్ వస్తే వేసుకుంటే తగ్గిపోతుంది, అది వేసుకుంటే వన్ డే వేసుకోండి, తగ్గితే పర్లేదు. తగ్గకపోతే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడండి. దానివల్ల మీకు త్వరగానే క్యూర్ అయిపోతుంది. భయపడకుండా జాగ్రత్తగా ఉండాలండి. సో బయట ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది చాలా లైట్ తీసుకుంటున్నారండి. నేను వింటూ ఉన్నాను, ఆల్మోస్ట్ 28 ఏజ్ నుంచి 35 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. సో చాలా లైట్ తీసుకున్నారు కాబట్టి సర్లే మనకు వస్తే చూద్దాంలే అని అనుకుంటున్నారు. సో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళు కేర్ చేసుకోకుండా ట్యాబ్లెట్స్ కానీ క్వారంటైన్లో కూడా లేకుండా ఫుడ్ ప్రాపర్గా తీసుకోకుండా ఉండడం వల్ల వాళ్ళు చనిపోయారండి. నేను చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. నాకు చాలా చాలా భయం వేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. థర్డ్ వేవ్లో కిడ్స్కి వస్తుందట, చిన్న బేబీస్కి. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ని అంత కాపాడగలుగుతామండి. సో ప్లీజ్ 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 మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి. మన బేబీస్ మనకి ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండి వీక్లీ వన్స్ అన్ని వెజిటేబుల్స్ కానీ ఇంట్లోకి గ్రాసరీస్ కానీ ఏం కావాలో ఓన్లీ వన్ డే వెళ్ళేసి తెచ్చేసుకోండి. ఆ 1 మంత్కి కానీ ఆల్మోస్ట్ 1 వీక్కి కానీ. బట్ రోజు బయటికి వెళ్ళడానికి మాత్రం ట్రై చేయకండి. బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. మీ ఇంటికి ఎవరిని రానివ్వకండి. మీరు గ్రాసరీస్ కోసం, వెజిటబుల్స్ కోసం బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి వచ్చాక డైరెక్ట్ వాష్రూమ్లోకి వెళ్ళండి. సో వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేశాకనే ఏదైనా టచ్ చేయండి. స్నానం చేయకుండా టచ్ చేయకండి. బయటికి వెళ్ళి వచ్చి డైరెక్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని అన్నీ టచ్ చేయకండి. స్నానం కంపల్సరీగా చేయండి. అండ్ ఏవైతే గ్రాసరీస్ కానీ వెజిటబుల్స్ తీసుకొస్తారో గ్రాసరీస్ అయితే శానిటైజ్ చేసి 1 డే అలానే పెట్టేయండి ఒక మూలకి. అయితే వెజిటబుల్స్ అయితే 1 డే ఉంచేసి వాటిని కడిగేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డైరెక్ట్గా టచ్ చేయకండి దేన్ని కూడా, బయట నుంచి వచ్చిన ఐటమ్స్ని. అండ్ నెక్స్ట్ బయటికి ఎప్పుడైతే వెళ్తారో డబల్ మాస్క్ యూజ్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ N95 మాస్క్ కంపల్సరీ. N95 మాస్క్ మాత్రమే యూజ్ చేయండి. సో ఇది ఏంటి అంటే N95 మాస్క్ మీరు చూస్తే ఇలా మనం పెట్టుకుంటే మొత్తం కవర్ చేస్తుందండి ఇక్కడ నుంచి. సో ఇది చూసారు కదా, ఇలా నోస్ నుంచి మొత్తం కవర్ చేస్తుంది. వేరే మాస్క్ ఏవి కూడా మొత్తం కవర్ చేయవు. సో N95 మాస్క్ మాత్రమే పెట్టుకోండి. కేర్ఫుల్ అండి. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.